చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే వాళ్ళు చదువుతారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నారాయణ స్కూల్స్ లో జరిగిన మర్డర్స్ లో గాని, ఇలాంటి అనేక విషయాల్లో, మన గోదావరి పుష్కరాల్లో గాని, అలాగే తిరుమల తొక్కిసలాట విషయంలో గాని, ఇలా అన్నిట్లో ఒక తూతూ మంత్రంగా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకుంటారు. ఇది మేము ఒప్పుకోం. ఇది ఎంతో మంది ప్రజల ప్రాణాలు సంబంధించింది. పోయాయి చాలా మంది ప్రాణాలు, చాలా మంది మహిళల మాన ప్రాణాలు పోయినాయి, వాళ్ళ పసుపు కుంకుమలు పోయినాయి, వాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి. కాబట్టి మేము మోడీ గారికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయండి, దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యపు పని చేసి ఆడవాళ్ల మాన ప్రాణాలు పసుపు కుంకుమలను పణంగా పెట్టి ఈరోజు తమ ముడుపుల కోసం ఈ కల్తీ మద్యాన్ని ప్రవహింపచేస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర